హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా హెల్దీగా బెల్లపు చారు అయితే చూపించబోతున్నానండి. నేను కాదు, మా అమ్మగారు చేశారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా సప్పిడి పప్పు కూడా చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ముందుగా 100 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. ఆ చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని బాగా నాననివ్వాలండి. బెల్లపు సారు అనేది చాలా మంచిదండి. మనకైతే చలవ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చింతపండు అనేది బాగా నానిన తర్వాత ఆ రసం అనేది మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మా అమ్మగారి రెసిపీ అయితే చాలా బాగా చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము చాలా ఇష్టంగా తింటామండి. 2 days అయినా కానీ సరే ఈ బెల్లపు చారు అనేది పాడవదండి, అంత బాగుండిద్ది. రసం అనేది తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అచ్చం అలాగే చేసుకుంటామంటే బాగా పులుపు అవుతుందండి. అందుకని వాటర్ అనేది తీసుకోవాలండి. మీలో ఎంతమందికి బెల్లపు చారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మట్టుకు మర్చిపోవద్దండి. వీడియో మట్టుకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత దీనికి సరిపడా నేనైతే ఒక అచ్చు మొత్తం తీసుకుంటున్నామండి. బెల్లం అనేది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. నేను కొద్దిగా ఎక్స్ట్రా చేసుకుంటున్నా కాబట్టి అందుకని బెల్లం మొత్తం తీసుకుంటున్నానండి. బెల్లాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చింతపండు రసంలో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం అనేది కరగాలి కదా, అందులోనే 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్ హీట్ అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక రెబ్బ వెల్లుల్లి తీసుకొని బాగా దంచుకొని దాన్ని మనం ఇందాక చింతపండు రసం ఉంది కదండి, అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. యాజ్ టీజ్గా మేము ఎలా అయితే చేస్తున్నాం మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మా అమ్మగారు చాలా బాగా చేస్తుందండి ఈ రెసిపీ అయితే. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చూడండి, తాలింపు అనేది బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. అలా వచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి చింతపండు వాటర్ అనేది, అవి ఇందులో వేసుకోవాలండి. మీరు ఇక్కడే కొంచెం టేస్ట్ చూసుకోవచ్చండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది, సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈసారి బాగా మరగనివ్వండి. బాగా మరగడం వల్ల పచ్చి వాసన అనేది ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కొత్త కొత్త రెసిపీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి. దీని కాంబినేషన్గా కందిపప్పుతో అయినా పెసరపప్పుతో అయినా పప్పు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగా మరిగిన తర్వాత చూడండి, ఇలా ఉందండి. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.